ప్రభువుని దీవించును గాక. ఈ మధ్యాహ్న కాలంలో ప్రభువుని దర్శించును గాక. ఈ మధ్యాహ్న కాలంలో ప్రభువుని దీవించును గాక. హల్లెలూయా. దేవుడి సన్నిధి చాలా ప్రాముఖ్యమని, మనం ఎంత ఎక్కువగా దేవుడితో గడుపుతామో భూమి మీద అది మాత్రమే మనల్ని పరలోకానికి ఒక ఉన్నతంగా తీసుకెళ్తుందని ఎన్నోసార్లు మనం వింటా ఉన్నాం. ఆమేన్. 68వ కీర్తన 9వ వచనంలో, అందరూ బైబిల్ తీయండి. 68వ కీర్తన 9వ వచనంలో పోయిన వారం దేవుడు మనకు తెలియపరిచాడు. ఏమని అంటే, దేవా నీ స్వాస్థ్యం మీద నీ వర్షము సమృద్ధిగా కురిపించితివి. ఆమేన్. ఎవరు దేవుని స్వాస్థ్యం అంటే, ఇదిగో ఆయన ఆరాధిస్తున్న ప్రజలే ఆయన స్వాస్థ్యమై ఉన్నారు. ఆయన కనపరుస్తున్న ప్రజలే ఆయన స్వాస్థ్యమై ఉన్నారు. ఎవరైతే ఆయన రక్తముతో కడగబడ్డారో, ఆయన రక్తముతో ఆయన ఎవరైతే కొన్నాడో వారే ఆయన స్వాస్థ్యమై ఉన్నారు అనేది తెలియపరుస్తున్నాడు. అయితే 28వ కీర్తన 9వ వచనంలో కూడా భక్తుడు మాట్లాడుతున్నాడు, నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపురమై నిత్యము వారిని ఉద్ధరించుము. ఆమేన్. నీ జనులను రక్షించుము, వారిని ఉద్ధరించి నీ స్వాస్థ్యాన్ని నువ్వు ఆశీర్వదించి వారికి కాపురమై వారిని ఉద్ధరించు. అవును, దేవుని స్వాస్థ్యం ఎవరైతే ఉన్నారో వారికి కాపరగా ఉండి వారిని ఉద్ధరిస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు. దేవా నీ స్వాస్థ్యం మీదకి వర్షాన్ని సమృద్ధిగా కురిపించయ్యా అని అడుగుతున్నాడు. మీరు అక్కడ మనం చదివే వాక్యంలో ఎక్కడ దాంట్లో ఏమిటో మనం చదివి 65వ కీర్తనలో చదివాము. ఏమని? భూమిని ఏం చదివాము? 30 వారం వాక్యమే కదా అది. నువ్వు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యం కలుగుచున్నావు అని. భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు అన్నాడు. భూమి అనగా నీవు సంఘము, నీ హృదయమై ఉన్నదని దేవుడు తెలియపరిచాడు. ఏ భూమిని దేవుడు దర్శిస్తాడో దేవుడు దాన్ని తడుపుతాడు అనేది మనం విన్నాం. హల్లెలూయా. ఎలా తడుపుతుంది భూమి అంటే, అతను ప్రార్థన చేయగా మరలా ఆకాశము వర్షం ఇచ్చును, భూమి తన ఫలమునిచ్చును చెప్పి యాకోబు పత్రికలో 5వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసాం. ఎస్, ప్రార్థన చేసినప్పుడు ఆకాశం ఏమిస్తుందట? వర్షం ఇస్తుంది. వర్షం ఇస్తుంది. ఆ వర్షము భూమిని దర్శిస్తుంది. వర్షము భూమిని దర్శిస్తుంది. ఎప్పుడైతే వర్షము భూమిని దర్శిస్తుందో భూమి తడవబడుతుంది. హల్లెలూయా. ఆకాశం ఎప్పుడైతే దర్శిస్తుందో ఆకాశం నుంచి వర్షము భూమి మీదకి కుమ్మరించబడుతుంది. అప్పుడు భూమి మీద వర్షం కుమ్మరించబడుతుంది. అప్పుడు భూమి మీద ఉన్న ఆ గనుములన్నిటినీ మనం అక్కడ ఎంత చదివితే గనుములన్నీ ఏమైపోతాయంట? చదును చేయబడతాయి. ఎప్పుడైతే గనుములు చదును చేయబడతాయో దాంట్లో విత్తనం వేస్తేనట అది మొలకెత్తుతుంది. అది మొలకెత్తగా నేను దాన్ని ఆశీర్వదించుచున్నాను. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొలకెత్తినప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుళ్ళు మొలకెత్తాలి, ఆత్మీయ జీవితంలో మొలకెత్తాలి, ప్రభువులో నువ్వు మొలకెత్తాలి, పరిశుద్ధాత్మలో నువ్వు మొలకెత్తాలి, ఆత్మీయతలో నువ్వు మొలకెత్తాలి, వాక్యంలో నువ్వు మొలకెత్తాలి. అప్పుడు నేను దర్శిస్తాను. దేవుడు ఒక వ్యక్తిని దర్శించాడు అనుకో. సౌలుని దేవుడు దర్శించాడు. తన జీవితం ఏమైపోయింది తెలుసా? ఉన్నతంగా మారిపోయింది. దేవుడు దర్శించినప్పుడు అతను బ్రతుకు పౌలుగా మార్చబడిపోయింది. దేవుడు కొరకు బ్రతకగలిగాడు. గొప్ప పంటని పరలోకంలో పౌలు కోసాడు. ప్రేమని దేవుడు ఒకే మాట, దేవుని మనసులో నేను దర్శించాలని ఆయన కోరుకుంటే ఖచ్చితంగా నువ్వు దీవించబడిపోతావు. అది మొలకెత్తగా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తున్నాడు. దేవుళ్ళో ఎప్పుడైతే నువ్వు మొలకెత్తావో ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. దీంట్లో డౌట్ లేదు. దేవుని మాట సత్యం. నువ్వు ఆశీర్వదించబడకపోతే వాక్యం అన్నా తప్పు అయి ఉండాలా. అట్లా అనరాదు, అది తప్పు, అట్లా అనకూడదు. నువ్వు ఆశీర్వదించబడ్డావంటే నేను మొలకెత్తాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడు నువ్వు చెప్పాలా.
నువ్వు మొలకెత్తకుంటానే భూమిలో బాధ పెట్టబడేసి మొలకెత్తకుంటానే ఉంటే నన్ను ఆశీర్దించండి ఆశీర్వాదము రా. నిందు అన్ని జిల్లందరూ ఆశీర్దించబడతారని దేవుడు చెప్పాడు కదా ఈ సంవత్సరము. నువ్వు ఆశీర్దించబడాలంటే ఏం చేయాలంటే నువ్వు మొలకెత్తాలంటే ఏం చేయాలా? ఇదిగో ఆకాశమైన వర్షం భూమి మీదకి రావాలా? ఆకాశమైన వర్షం భూమి మీదకి రావాలంటే ఏం చేయాలంటే భూమిని దర్శించాలా? భూమిని ఆకాశం ఏం చేయాలా? దర్శించాలా. దేవుడు దర్శించాలా. ఎప్పుడు దేవుడు దర్శిస్తాడు తెలుసా? నీ ప్రార్థన ఎప్పుడైతే దేవుని చెవుల్లోకి వెళ్తాదో అప్పుడు భూమిని దర్శిస్తాడు. భూమి ఎప్పుడైతే దర్శించబడుతుందో ఆకాశం వర్షం ఇస్తుంది. ఆకాశం వర్షం ఎప్పుడైతే ఇస్తుందో భూమి పంటనిస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పంట ఆశీర్వదించబడతాడు. అది నువ్వయిందువు గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చదవండి, అక్కడ కింద ఉండే మాట 69వ కీర్తన 9వ వచనం చదవండి. మూలవాక్యం అదే. దేవా నీ స్వాస్థ్యం మీద నీవు వర్షం సమృద్ధిగా కురిపించితివి. అది పోయిన వారం చెప్పుకున్నాము. ఈ వారం అది అలసి ఉండగా నీవు దాన్ని బలపరిచితివి. చాలనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు పాఠం ఏంటి తెలుసా? అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. ఏది అలసి ఉంది? అది అలసి ఉండగా నీవు దాన్ని బలపరిచితివి అనే వాక్యం మనం చదివాం కదా. ఏంటి? భూమి అలసి ఉండగా ఏం చేశాడంట? బలపరిచాడు. భూమి అనగా ఎస్ మనమే. నువ్వు అలసి ఉండగా దేవుడు చెప్తున్నాడు నువ్వు బలపరచబడుతున్నావు. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు బలపరచబడతావు? అలసి ఉన్నప్పుడు ప్రాణం ఏమవుతుంది అంటే సొమసిల్లిపోతుంది. అలసి ఉన్నప్పుడు ప్రాణం ఏమవుతుంది? సొమసిల్లిపోతుంది. ఏంట్రా ఈ బతుకని. అలసి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తా తెలిసి బలపరుస్తాడు. ఒకసారి వాక్యం లేకపోతాం. ఒకరోజు ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకేమో అరణ్య నివాసి, ఒక కొడుకేమో గుడార నివాసి. అరణ్య నివాసి అయిన వ్యక్తి అరణ్యంలోకి వెళ్ళి ఒకరోజు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేటప్పటికి గుడార నివాసి అయిన తల్లి దగ్గర బాగా వంటలు నేర్చుకొని గుడార నివాసి అయిన తన తమ్ముడు దగ్గరకు వచ్చాడు. తమ్ముడు చూస్తే మంచి కూర వండి పెట్టాడు. చాలా బాగుంది, చాలా ఎర్రగా ఉంది, చాలా టేస్టీగా, చూడంగానే అట్లా అనిపిస్తాం తినేయాలని ఆ వాసన చూసి. అప్పుడు అన్న అడిగాడు, తమ్ముడు ఆ కూర నాకు పెట్టు, అది నేను అలసి ఉన్నాను, నాకు చాలా ఓరపిస్తుంది, నాకు దాన్ని పెట్టు, నేను బలం పొందుకుంటానని చెప్పి తమ్ముడు తమ్ముడు అడిగాడు. ఇప్పుడు ఈ తమ్ముడు ఏమంటున్నాడంటే ఈయనని చెప్పలేదు కానీ నీకు జ్యేష్ఠత్వం అనే ఆ అనుభవం ఉంది కదా, అది నాకు ఇచ్చేసేయి. అది నాకు ఇచ్చేసావంటే ఈ కూరని నీకు ఇచ్చేస్తాను. తమ్ముడు మాట్లాడుతున్నాడు. నువ్వు జ్యేష్ఠత్వాన్ని దేవుడి దగ్గర పొందుకున్నావు. నాకంటే ముందు పుట్టిన ఆ జ్యేష్ఠత్వం దేవుడి దగ్గర వచ్చిన ఆశీర్వాదం, అది దేవుడి దగ్గర నుంచి వచ్చిన కృపది. ఆ దీవెన చూడు, నాకంటే ముందు పుట్టిన ఆ దీవెన చూడు, ఆ ఆశీర్వాదం చూడు, అది నాకు ఇచ్చేసేవనుకో, ఆ కృప అధికారం ఆ దీవెన నాకు ఇచ్చేసావంటే నేను ఈ కూర నీకు ఇస్తాను అంటే అప్పుడు ఏమంటాడు? నాకెందుకు, నేను చావబోతున్నాను. చదువమాట ఆదికాండం త్వరగా చదవండి. 25వ అధ్యాయం 29 నుంచి 34 దాకా స్పీడ్గా చదవగలిగిన ఆది నిన్న వచ్చి నుంచి 29 నుంచినా ఏశావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను ఆ ఎర్రగా ఉన్న దానిలో నాకు కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగిను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడుగగా ఏశావు నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకు ఎందుకనెను. యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమునకు ఏశావుకి ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. చాలు. ఏశావు చిక్కుడుగాయల కూర కాసుపడి జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడంటే తృణీకరించాడట. జ్యేష్ఠత్వాన్ని
ఏం చేశాడయ్యా ఏసావు అంటే అది నాకెందుకు, అది అమ్మేసి దాన్ని తృణీకరించాడు, అది నాకెందుకు అని. ఏం పెద్దోడుగా ఉంటే ఏమన్నా కొమ్ములు వస్తాయా? పెద్దోడుగా ఉంటే ఏమన్నా ఇంకేమన్నా పైనుంచి పడతాయా అన్నట్లుగా అది నాకెందుకు. ఏది జ్యేష్ఠత్వాన్ని, ఆ కృపను, దేవుడిచ్చిన ఆ కృపను, అది నాకెందుకు. ఈ పూటకు నేను చిక్కుడుకాయలు తిని కడుపు నిండా తింటే సారదా? ఈరోజు దేవుడిచ్చిన కృపను చాలామంది పాంగొట్టుకుంటున్నారు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు చాలామంది పాంగొట్టుకుంటున్నారు. నిజంగా శరీరానికి లోబడి, వంటకాలకి లోబడి, ఇదిగో అన్నముకి కూరముకి వీటికి స్థాయి ఇచ్చి వీటికి సమయాన్ని ఇచ్చి ఆ ఒక్క పూట కూటి కోసము దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్న వారు ఎంతో మంది ఉన్నారు. ప్రేమని బిడ్డలారా, తృణీకరించాడట. రాయబడింది జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడంట? తృణీకరించాడు. ఎప్పుడైతే జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడో దేవుడు అతన్ని విసర్జించేశాడట. ఎబ్రీ రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 16-17 చెప్తాడు. ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 16-17 ఏముంది అక్కడ చూడండి. కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధతో ఎత్తినను మారు మనసు పొందని అవకాశం దొరికక విసర్జించబడిన మీరు ఎదుగుదురు. ఏశావు గురించి విసర్జించబడటం అంటే చూడండి, కొద్ది నిమిషాలు చెప్తాను, టైం అయిపోయింది. చూడండి, త్రోసివేయబడ్డాడు. ఆ జ్యేష్ఠత్వంలో ఆ ఆశీర్వాదం నుంచి త్రోసివేయబడ్డాడట. ప్రేమైన బిడ్డలారా, జ్యేష్ఠత్వం అనేది చెప్ప కృప. ఆమేన్, హల్లెలూయా. జ్యేష్ఠత్వాన్ని కృప పొందుకున్నాడు. పాట పాడటం ఒక కృప, ఆరాధన చేయడం ఒక కృప, వాక్యం చెప్పడం ఒక కృప, నడిపి పొందుకోవడం ఒక కృప. కొంతమంది ఎలా నడిపించాలో కూడా, కొంతమంది సేవకులకు కూడా తెలియదు ఎలా నడిపించాలా అని. కొంతమందికి నాకంటే ఎవరు నడిపించేది అనుకుంటుంటారు. కొంతమంది స్టేజీల మీద కూడా ఎక్కేసి. బిడ్డలను గుర్తుపెట్టుకోండి, వాక్యం చెప్తున్నారు, ఇక్కడ చెప్తున్నాడు జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడంటే అక్కడ తృణీకరించాడు. నాకెందుకు ఇది అని. దేవుడిచ్చాడు, అది దేవుడిస్తే వచ్చింది. అది ప్రేమైన బిడ్డలారా, ఈరోజు చాలా మంది ఆ దేవుడి దగ్గర పొందుకున్న ఆ కృపని ఈరోజు చాలా మంది తృణీకరిస్తున్నారట. అది దేవుడి చేత వారు విసర్జించబడుతున్నారట. ఒక పాట పాడుతున్న కృపే, బైబిల్ చదువుతున్న కృపే, వాక్యం చదువుతున్న కృపే, ఆమేన్, నడిపిస్తున్న కృపే, ఆరాధన చేస్తున్న కృపే, వాక్యం చెప్తున్న కృపే. ఇది అంతయు దేవుడిచ్చింది. దేవుడిచ్చింది నువ్వేం చేయాలి తెలుసా? దాన్ని ఇంకా అత్తుకోవాలి, కానీ దాన్ని పోగొట్టుకోకూడదు. ఆ కృపలో నుండి ఏసావంట తొలగిపోయాడట, పోగొట్టుకున్నాడట. తర్వాత ఆశీర్వాదం కోసం పాకులాడేటట. అది అవకాశం దొరక విసర్జించబడ్డాడు. బిడ్డలారా, దేవుడు మనకు ఒకటి ఇస్తే దాన్ని మనం చనిపోయేంత వరకు దాన్ని మనం పట్టుకోవాలి, గట్టిగా వేస్తున్నాము. అభిషేకాన్ని మనం తృణీకరించకూడదు. మనుషులు బట్టో, బంధువులు బట్టో, స్నేహితులు బట్టో, ఎవరిని బట్టి కూడా దేవుడు నీకు ఇచ్చిన తలాంతుని ఎవరిని బట్టో తృణీకరించుకోకూడదు. ఏ రోజు వెళ్ళినా మళ్ళా నీ బ్రతుకులో తిరిగి రాదు. ఈరోజు తేదంతా కమక్షకయ్య తేదంతా 14 ఎన్నో నెల? జూలై నెల. ఎన్నో సంవత్సరం? ఈ టైం 2. ఏ రోజున నీ జీవితంలో మరలా తిరిగి చూడగలుగుతావా? ఈ జూలై మాసము 2024 సంవత్సరము ఈ 14వ తేదీ ఈ టయాన్ని నువ్వు చూడగలుగుతావా? నీ బ్రతుకులో చూడగలుగుతావా? వెళ్ళిపోయిన దినాన్ని నువ్వు చూడలేవు. ఆ దినంలో దేవుళ్ళు ఎక్కడికితే మనం ఏం చేయాలి తెలుసా? జాగ్రత్తగా ఉండాలి. ఒకరోజు ఒక పాస్టర్ అన్నమాట, క్లియర్గా జరిగిన యథార్థత ఇది. పాల్ యాంగ్చో అనే దైవజనుడు, లక్షల మందికి కాపరి అయిన పాల్ యాంగ్చో. మీరు ఆయన బుక్స్ చదవండి, మంచి విశ్వాసంతో ఉంటాయి, చాలా విశ్వాసంలో బలం పొందుకుంటారు. అయితే ఆ ప్రాంతంలో ఆ పాస్టర్ గారి యొక్క భార్య చనిపోయిందట. చనిపోయినప్పుడు అక్కడ ఆ సమాధి చేయబడి ఆ మట్టిలో పూడ్చిపెట్టారట. నీళ్లు పొంగుతా ఉన్నాయట. ఇద్దరు పిల్లలు, నానా
ఇదిగో వాళ్ళకి ఇద్దరు పిల్లలట, ఇద్దరు పిల్లలు, ఇదిగో అమ్మ చనిపోతుంది, ఊపిరి ఆడదు, అమ్మ చచ్చిపోతుంది అని చెప్పి అక్కడ అరుస్తున్నారట. అప్పుడు చెప్పాడట, అమ్మ చనిపోయింది అని చెప్పి వాళ్ళకి చెప్పి వాళ్ళని బుజ్జగించి ఇంటికి పంపించాడట పాస్టర్ గారు. అయితే ఆమె చనిపోవటం వల్ల అట్లాగే ఉండి ఆయన కూడా పొడుచుకొని చచ్చిపోయాడట. చనిపోయినప్పుడు ఈ విషయం పక్కన అక్కడ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి, పాస్టర్లకు మొత్తం అందరికీ తెలిస్తే అందరూ వచ్చి సమాధి కార్యక్రమం చేయడానికి వచ్చారట. అక్కడ ఆ వ్యక్తి సమాధి కార్యక్రమం చేయడానికి ప్రతి పాస్టర్లు వచ్చారట. జరుగుతూ ఉందంటే ఈ ఆత్మ ఎంతలో ఒక పరలోకానికి వెళ్ళిపోయిందట. ఈ దేవుని సేవకునే ఆత్మ పరలోకానికి వెళ్ళిపోయి అటు వెళుతున్నప్పుడు ఆ గేట్లు అంతా పరవశిస్తూ ప్రకాశిస్తూ మహిమ కలిగిందా ఉందంట పరలోకం. అప్పుడు ఆయన భార్యని ఎతుకుతున్నట్టు, ఆయన భార్యని ఎతికితే అదిగో దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమ కలిగిన ఆత్మతో ప్రకాశిస్తూ పరవశిస్తా దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నదట. అప్పుడు ఆయన ఆ భర్తకాడికి వచ్చిందట, ఇదిగో పిల్లలు ధైర్యపరచు, బలపరచు, నువ్వు కూడా కృంగిపోక, ఇలాంటి అనుభవం మనకు కావాలి. ఇలాంటి అనుభవం కలగడానికి ఎంత కష్టమైన నష్టమైన ఆయన శరీరం మనం విడిచిపెట్టకూడదని చెప్పి మీ పిల్లల్ని ఆ విధంగా దేవుని మందిలో ఏ పూట కూడా విడిచిపెట్టకుండా మందిలో పెంచు, దేవుని నడిపింపులో పెంచు, అభిషేకంలో పెంచు అని చెప్పి తన భర్తకి చెప్పిందట. ఇదిగో ఆమె అలా చెప్పిన తర్వాత అట్లా చూస్తే పక్కనకు ఒక ఆమె కనపడ్డదట. ఆమె కనబడినప్పుడు ఆ ఇల్లు చాలా పెద్దదిగా ప్రకాశిస్తూ బంగారముతో కట్టబడి మహిమ కలిగినగా ఉందంట ఆ ఇల్లు. అప్పుడు ఆ ఇల్లు అంత అలా ఉంటే ఈ పాస్టర్ గారి కంట అంతకది ఇల్లు గుమ్మం పట్టలేని మనిషికి కూడా దూరమైనంత అంతకది గుమ్మం అంతకది ఇల్లు ఉందట. అప్పుడు ఆశ్చర్యంగా అర్థం కాక సింహాసనం మీద కూర్చున్న ఆయన అడిగాడట, ఏంటయ్యా ఆమెకేమో అంత శ్రేష్టమైన చాలా పెద్ద ఇల్లు ఉంది, నాకేమో అంతకది పట్టణంత ఇంత ఇల్లుగా ఉంది, ఇది ఏంటని చెప్పి ఆ వ్యక్తి ఆయన అడిగాడట. ఆయన అడిగితే ఆయన చెప్పాడట, ఇదిగో ఆమె భూమి మీద ఉన్నప్పుడు ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, కానీ ఆమె ఏ రోజు కూడా మందిరాన్ని తుడిచిపెట్టకుండా ఆగలేదు. ప్రతిరోజు మందిరాన్ని కడుక్కుంటా ఉండేది, మందిరాన్ని తుడుచుకుంటా ఉండేది, ప్రతిరోజు మందిరాన్ని చిమ్ముకుంటా ఉండేది, బట్టలు వేసుకుంటా ఉండేది, ఇదిగో పరిచయం చేసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉండేది. ఆమె క్రియలే ఇంత పెద్ద ఇల్లు కట్టడానికి, ఆమె క్రియలు ఇక్కడ ఇంత పెద్ద ఇల్లు కట్టించాయి అని చెప్పి ఆయన చెప్పాడట. మరి నాకెందుకంటే ఇదిగో నువ్వు ఏమి నా కోసం ఏ మేలు చేయలేదు, ఏ పని చేయలేదు, అందుకే నువ్వు పట్టడానికి కూడా నీకు ఎంత ఇల్లు పట్టలేనంత ఇల్లు ఏడుంది. ఆమె బ్రతికినంత కాలం ఎన్నో కార్యాలు నా కోసం చేసింది, అలిసిపోకుండా గొప్ప గొప్ప కార్యాలు చేసింది ఆమె అని చెప్పి ఆ వ్యక్తికి ఆయన చెప్పాడట. అయితే మీదట నువ్వు వెళ్ళి, నీకు అవకాశం ఇస్తున్నాను, వెళ్ళి ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించి అనేకులు నా తట్టు తిప్ప అని చెప్పి ఆయన్ని పంపించాడట. నువ్వు త్వరగా ఇల్లు త్వరగా వెళ్ళకపోతే భూమి నిన్ను ఆల్రెడీ సమాజ్ అయిపోతా ఉన్నారు, అంతే ఇక్కడ అయిపోతావు, త్వరగా వెళ్ళిపో అని చెప్పి భూమి పరలోకం నుంచి మళ్ళీ పంపించాడట. పంపించేటప్పటికి అట్లా పడుకో ఉన్న ఆ వ్యక్తి లేచి అట్లా కూర్చున్నాడట. ఈ పాస్టర్లందరూ కార్యక్రమానికి సమాజానికి తీసుకెళ్ళడానికి సిద్ధమైపోతాడు. అట్లా లేచి కూర్చున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయాడట. ఏంటి ఇలా కూర్చున్నావు, నీకోసం మేము సమాజం చేస్తామంటే అని చెప్తే అప్పుడు చెప్పాడట, అయ్యా నేను పరలోకానికి వెళ్ళి వచ్చాను, నా ఆత్మ పరలోకానికి వెళ్ళాను, ఇది ఇలా జరిగింది. ప్రతి ఒక్కరూ భూమి మీద ఉన్నప్పుడు దేవుడిని తెలుసుకొని ప్రతి ఒక్కరూ దేవుడికి వాళ్ళ పని చేయాలా, ఆ పని చేస్తేనే పరలోకంలో గొప్ప ఇల్లు కట్టబడుతుంది. కాబట్టి దేవుడికి ఒక పరిగెత్తాలా, బాగులాడాలా, ఏ దినము ఏ సమయము ఏ క్షణము కూడా దేవుడి సంగతి పోగొట్టుకోకండి. అలా పోగొట్టుకున్న నీ జీవితానికి ఇచ్చిన ఆయుష్లో ఏ దినం పోయినా మరలా తిరిగి రాదు. ఇక్కడ ఇల్లు పెద్ద ఇల్లు కట్టబడాలంటే నువ్వు దేవుడి కోసం ఏ పని అయితే ఎప్పటి నుంచో పుట్టినప్పటి నుంచైనా తెలుసుకున్నప్పటి నుంచైనా దేవుడి కోసం ఎన్ని పనులు చేస్తున్నావో అవన్నీ నువ్వు మర్చిపోవచ్చు, కానీ ఇదిగో నీ పనులన్నింటిని బట్టి ఇక్కడ పెద్ద ఇల్లు కట్టబడుతుంది అని చెప్పాడు. ఆయన చెప్తే ఆశ్చర్యపోయాడట. పాల్ యాంగ్చో గారి సాక్ష్యం చెప్తున్నాను నేను, నిన్న వాక్యం వింటా ఉంటే లక్షల మంది కాపరి ఆయన ఈ మధ్య చనిపోయాడు. అంతకుముందు హైదరాబాద్కి వచ్చాడు. హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి టికెట్ తీసుకొని ఏ మూలనన్నా గ్రౌండ్లో ఏ మూలనన్నా అడుగునన్నా చూద్దాం అయిందని చెప్పి వెళ్ళాడు. ప్రేమైన దేవుడు హైదరాబాద్కి ఆ పెద్ద 10 లక్షల మంది మీటింగు ఇక్కడ నుంచి ముత్తుకూరు మొత్తం అంతా గ్రౌండ్ అంతా లక్షల మీటింగ్లో ఆ దగ్గరికి వెళ్ళి దేవుని కృపను బట్టి ఆయన చూసి వాళ్ళు లేడనుకుంటే చనిపోయాడు 30 సంవత్సరాలు. అంత గొప్ప వ్యక్తి. ఆయన సాక్ష్యం చెప్పాలంటే చాలా ఉంది స్టోరీ, తర్వాత వెళ్ళి మళ్ళా చెప్పుకుందాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా ఇక్కడ వాక్యం చెప్తుంది, ఇదిగో ఆయన సన్నిధి చెప్తుంది, జ్యేష్ఠత్వాన్ని ఈ వ్యక్తి ఏం చేశాడట, తృణీకరించాడట, ఆశీర్వాదాన్ని తృణీకరించాడట. ఇక్కడ తృణీకరించచ్చు, ఆశీర్వాదం యొక్క విలువ నీకు తెలియదు
తెలియకపోవచ్చు, ఆయన కృప గురించి నీకు తెలియకపోవచ్చు, ఆయన ఇచ్చే అధికారం, ఆయనకి ఇచ్చిన భాగ్యం, ఆయనకి ఇచ్చిన ఆ కృప, పాట పాడే కృప, ఆరాధించే కృప, వాక్యం చెప్పే కృప, బైబిల్ చదివే కృప, నడిపించే కృప, స్తుతించే కృప, ఈ కృప నీకు ఇచ్చి ఉండొచ్చు. దాన్ని పోగొట్టుకుంటే, ఆశీర్వాదం కోల్గొట్టుకుంటే తర్వాత పాపులాడినా కూడా అది దేవుడు ఇచ్చినప్పుడే, అది దేవుడి ద్వారా పొందుకున్నది. దేవుడు ఇచ్చింది ఈ రోజు కూడా మనము పాగుట్టుకోకూడదు అనేది ఇక్కడ మనకు ఈ యేసేవ ద్వారా తెలియపరుస్తా ఉన్నాడు. యాకోబు అయితే పాకులాడుతా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. పాకులాడా? యాకోబు పాకులాడా? పాకులాడుతున్నాడు అంతే. నువ్వు ఆశీర్దిస్తేనే, నువ్వు ఆశీర్దిస్తేనే, నువ్వు తెల్లవారి పడుతుంది లేరా వాడిరా లొద్దు పట్టడట్లా తొడగుడి వాసిపోయింది. అట్లాగా తొడగుడి వాసిపోయింది. వాసిపోయింది. ప్రభా నువ్వు నన్ను ఆశీర్దించు నాయనా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నువ్వు లేకపోతే జీవించలేనయ్యా. మనుషులు దాటిపోయారు, బంధువులు దాటిపోయారు, స్నేహితులు దాటిపోయారు, ఐదుగురు దాటిపోయారు, తనకు కావలసిన అందరూ దాటిపోయారు. కానీ ఇదిగో యాకోబు ప్రార్థన, దేవుని అడుగుకోవడం దాన్ని నిలుకుంటా ఆపేసింది యాకోబు ప్రార్థన. మంచోళ్ళు అయితే ఏమో చెప్పినా తెలిసి అసలు చాలది. గట్టిగా చెప్పండి. ఆమెను అంటాడు, ఆమెను వాడు అక్కడ ఇంకా ఆమెను అంటాడట. ఇప్పుడు వచ్చింది ఆమెనే. మనం ఎంత ఆమెను చెప్తామో దేవుడు కూడా అక్కడ ఏం చెప్తా, ఆమెనని వాడు ఆమెనని చెప్తాడు. అంటే ఇప్పుడు దేవుడు మనం ఆమెను చెప్తున్నాడు ఆశీర్వాదం పలికినప్పుడు. అంటే అర్థమైంది తెలుసా? అలా నా బ్రతుకులు చదువుకుని కాక, అలా ఆశీర్వాదం నాకు కలుగుని కాక, యాకోబు మీద దిగి వచ్చిన కృప నాకు కలుగుని కాక, యాకోబు ప్రార్థన ఆత్మ నా మీద దిగి వచ్చిన కాక, యాకోబు పొందుకున్న ఆ అభిషేకం నా మీద దిగి వచ్చిన కాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. ఇంకో మాట చదవండి, న్యాయాధిపతుల గ్రంథంలో చదవడం. చూడండి, అలిసి ఉన్న అనుభవాలు మనం చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 4-5 వచనాలు. త్వరగా 5 నిమిషాలు త్వరగా. గిద్యోను ఆమేన్. హల్లెలూయా. గిద్యోనట అలసిపోయి ఉన్న అతను 300 మంది శత్రువులు భయంకర తరుముతుంటే, శత్రువుల్ని అలసిపోయిన రీతిలో కూడా ఉన్నప్పుడు శత్రువులు తరుముకొని పారేసినట్టు చేస్తున్నాము. హల్లెలూయా. అలా చూడండి, నువ్వు ఏ రీతిలో అలసిపోయి ఉన్నా సరే, అలసిపోయినప్పుడు సాధారణ దగ్గరకు వచ్చి నేను ఇంకా దూరంగా చేస్తాడు, ఇంకా నలగొడతాడు, దేవుడికి దూరం చేస్తాడు, ఉదయకాలం వేసి ప్రార్థనకు దూరం చేస్తాడు, బైబిల్ పట్టుకోవడానికి దూరం చేస్తాడు, ఆయన స్తుతించడానికి దూరం చేస్తాడు, ఆరాధించడానికి దూరం చేస్తాడు శత్రువు. నువ్వు ఎప్పుడైతే బలహీనమైపోయి అలసిపోయి ఉంటావో. కానీ గిద్దోడు ఏం చేస్తాడు తెలుసా? అలసిపోయి ఉన్నప్పుడే శత్రువు తరుగుతున్నాడట. హల్లెలూయా. అలసిపోయినప్పుడే శత్రువు తరిగి కొడుతున్నాడు. ఈ శత్రువు రోగం ద్వారా నీ మీదకి రావచ్చు, వ్యాధి ద్వారా రావచ్చు, సమస్యల ద్వారా రావచ్చు, ఇబ్బందుల ద్వారా రావచ్చు. నువ్వు అలసి ఉన్నప్పుడు వాడికి ఇంకా బలం పొందుకుంటాడు. కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా? అలసి ఉన్నప్పుడు కూడా దేవుని బలాన్ని పొందుకొని వాడిని తరిగి కొట్టాలా. హల్లెలూయా. ఇంక మాట చెప్పనా? చూడు ఇంక మాట చెప్పనా? అలసి ఉన్నప్పుడు శత్రువు తరగడమే కాదు, యోర్దాను దాటుడట. ఆమేన్. యోర్దాను అనగా మరణం, యోర్దాను అనగా సమస్య, యోర్దాను అనగా ఇరుకులు, ఇబ్బందులు. అలసి ఉన్నప్పుడే దాటగలిగాడు. ఆమేన్. నువ్వు బాగున్నప్పుడు, అన్ని ఉన్నప్పుడు కాదు దాటేది. నువ్వు అలసిపోయినప్పుడు కూడా యోర్దాను దాటాలా. యోర్దాను దాటి ఏమొస్తుందంటే కనాను వస్తుంది. కనాను వస్తే ఏమొస్తుందంటే మంచి పంట ఉండాలి కదా. ఆ కణాల్లో ఉన్న పంటను తీసుకోవాలంటే నువ్వు యోర్దాను దాటాలా. యోర్దాను దాటాలంటే అలుపు ఉన్నప్పుడు అలసిపోయి పక్కన కూర్చోడం కాదు, అప్పుడు కూడా నువ్వు బలము కలిగి శత్రువు తరవాలా. ఈ రోజు చాలా మంది కొన్ని పరిస్థితులు బట్టి, కొన్ని సమస్యలు బట్టి, కొన్ని ఇబ్బందులు బట్టి, మనుషుల వైపు, బంధువు వైపు, రకరకాల వైపు చూసి అలసిపోయి దేవుని శక్తిని పొందుకోవటం ఆపేసి, దేవుని బలాన్ని పొందుకోవటం ఆపేసి, దేవుని అభిషేకాన్ని పొందుకోవటం ఆపేసి, ఇదిగో నలిగిపోయి శత్రువు కాళ్ళ కింద నలిగిపోతూ మనశ్శాంతి లేని వారుగా ఉంటున్నారు చాలా మంది. కానీ గిద్దోనట కాదు, అలసిపోయినప్పుడే శత్రువును తరిమేసాడట యేసునామములో. హల్లెలూయా. అప్పుడే యోర్దాను దాటాడట, అప్పుడే కనాను పంటను మిగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందుకే పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనంలో, త్వరగా స్పీడ్గా చదువుదామా? అవును మేము అధైర్యపడము, అవును మేము అధైర్యపడము. ఆ బాహ్య పురుషుడు కృషించినను,
మా బాహ్య పురుషుడు కృషించను, ఆంతర్య పురుషుడు మా ఆంతర్య పురుషుడు దినదినము బలపరచబడుచున్నాడు. చెప్పకూడదు కదా. స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మా బాహ్య పురుషుడు కృషించను. పౌలు ఏమంటున్నాడు? మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచు బలపరచబడుచున్నాడు. ఎలా అయ్యా? నీ శరీరం కృషించిన నీ ఆత్మ ఎలా బలం పోతుందంటే, నేను ఆయన సన్నిధిలో ఉన్నాను కనుక, ఆయన స్తుతిస్తూ ఉన్నాను కనుక, ఆయన వాక్యాన్ని నిత్యము తింటున్నాను కనుక, ఆయన నామాన్ని మహిమపరుస్తున్నాను కనుక, ఆయన మీద ఆధారపడుతున్నాను కనుక. ఇంకా చెప్పాలంటే ఎలా అయ్యా నీ ఆత్మ బలపరచబడుతుందంటే, ఆయన నన్ను దర్శించాడు కనుక. హల్లెలూయా! ఆయన నన్ను దర్శించాడు కనుక నా శరీరము కృషించిన నా ఆత్మ బలముగా ఉంది. ఎప్పటికంటే దినదినము బలపరచబడతా ఉందంట. బాహ్య పురుషుడు కృషించిన ఆంతర్య పురుషుడు దినదినము నీ అంతటా బలం పొందుకోలేవు. దేవుడే నీకు బలం ఇవ్వాలా. నీ శక్తి చేత నీ బలం చేత ఏ కార్యం చేయలేవు. దేవుని ఆత్మ చేత ప్రతి కార్యాన్ని గొప్పగా సాధించగలుగుతారు వేస్తున్నామలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఇర్మియా గ్రంథం 31:24 వచనంలో చెప్పాడు, అలయేక మేలు చేయి, తగిన కాలంలో నువ్వు పంట కోస్తావు. ఆమె చదువు తల్లి త్వరగా, 2 నిమిషాలు టైం అయిపోయింది. ఇర్మియా గ్రంథం 31:24 అలసి ఉన్న వారి యొక్క ఆశను తృప్తిపరచుము. ఆమె అలసి ఉన్న వారి యొక్క ఆశను ఏం చేస్తారంట? ఆయన తృప్తిపరుస్తారు. అలసిపోయినప్పుడు ఎప్పుడైతే శత్రువులు తరుముపడతావో, ఏ ఆశతో ఉన్నావో నీ ఆశను దేవుడు తృప్తిపరుస్తాడట. నువ్వు అలసి ఉన్నప్పుడు శత్రువులు తరిమి కొట్టలేకపోతే నీ ఆశ తీరచబడదు. నువ్వు అలసిపోయినప్పుడు దేవుడికి దూరం అయిపోయి, మందిరానికి దూరం అయిపోయి, రాత్రికి దూరం అయిపోయావు అనుకో, ఏ ఆశలో జరగాలని అనుకున్నావో అది జరగదు. అలసి ఉన్నప్పుడే తండ్రితో గడిపితే నీ ఆశని దేవుడు తృప్తిపరుస్తాడు. దేవుని మాట సత్యం, దేవుని మాట సత్యం, దేవుని మాట సత్యం, దేవుని మాట సత్యం, దేవుని మాట అబద్ధం సత్యం. నువ్వు అలసి ఉన్నప్పుడు దేవుడి తట్టు చూస్తే నీ ఆశని దేవుడు తృప్తిపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏమని ప్రార్థన చేస్తున్నావు, ఏమి కావాలని అడుగుతున్నావో అది దేవుని దగ్గర నువ్వు పొందుకోగలుగుతావు. నీ ఆశని దేవుడు తీరుస్తాడు ఇస్తున్నామలో. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 6:9 వచనంలో, గలతీయులకు రాసిన పత్రిక 6:9 వచనం తొందరగా నేను స్పీడ్కి వెళ్ళిపోతా ఉన్నా. మనము మేలు చేయటి యందు ఇసుకకు ఇందుము, మనము అలయక మేలు చేసేదమని తగిన కాలంలో పంట కోస్తాము. అది చూడండి, చూడండి. ఎప్పుడైతే మనం అలయక మేలు చేయటానికి మన మనసు ఉంటుందో తగిన కాలంలో దేవుని చేతికి పంట ఇస్తాడు. ఆమేన్. ఆ పంట ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? నీ అవసరాలన్నీ తీర్చేస్తుంది ఆ పంట. ఆమేన్. అవసరాలు ఏ అవసరమైతే నీకు ఉంటుందో ఆ అవసరాలు ఆ పంట ఏం చేస్తా తెలుసా? నీ అవసరం అంతా తీర్చి పాడేస్తుంది అని తెలుస్తున్నాము. ఈ పంట రావడానికి, ఈ పంట నీ చేతికి రావడానికి కారణం ఏంటంటే నువ్వు అలసిపోకుండా మేలు చేసావు చూడు. మేలు చేయటంలో అలసిపోలేదు చూడు. ఏంటంటమ్మా? ఏంది మేలు చేయటంలో అలసిపోలేదు చూడు. అప్పుడు దాన్ని చూసి పంటిస్తాను నీ చేతికి దేవుడు వేస్తున్నావు. అప్పుడు నీ ప్రతి సమస్య ఈ పంట ప్రతి సమస్యను బట్టి పారేస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు అలయక మేలు చేస్తూ పరిచర్యలో ముందుకెళ్ళాలా. రోజు ఒక సంఘంలో ఒక బిడ్డ చిన్నప్పటి నుంచి సండే స్కూల్ అప్పటి నుంచి బాగా ఎదుగుతా ఉన్నాడట. వాళ్ళ అమ్మ ఎప్పుడు చెప్పినా కూడా, నాన్న చాలా మంది చర్చికి వస్తూ ఉంటారు, వచ్చిన వాళ్ళందరూ ఎక్కడ పెడతారు చెప్పులు ఎట్టంటే అట్లా వేసేస్తూ ఉంటారు. నువ్వేం చేయ తెలుసా? ఆ చెప్పులన్నీ జాగ్రత్తగా వచ్చిన వాళ్ళ చెప్పులు మాత్రం లైన్గా పెట్టినా, దేవుడి మాత్రం నీట్గా ఉండాలన్నా జాగ్రత్తగా పెట్టి ఇదే ప్రతిరోజు వాళ్ళ అమ్మ ఆ బిడ్డకి ఎలా నీళ్ళు పోస్తూ ఉండేదట. ఆ బిడ్డ ఏం చేస్తా ఉండే చిన్నప్పటి నుంచి ఆ చెప్పులు కాడే ఉండి పరిచయం చేసుకుంటా నీట్గా లైన్గా పెట్టుకుంటా ఉండేవాడంట ఆ బిడ్డ. ఆ కృపను పొందుకుంటూ బాగా చదువుకొని గొప్పవాడిగా మారిపోయాడట. కలెక్టర్ ఉద్యోగం వచ్చిందట ఆ వ్యక్తికి. కలెక్టర్ ఉద్యోగం వచ్చిన తర్వాత వేరే ఊరికి వేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కలెక్టర్ అయ్యి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా ఆ ఊరికి వస్తున్నాడని తెలిసిన తర్వాత ఇదిగో ఆ సంఘ కాపులు అందరికీ ప్రకటించారట, ఇదిగో మన బిడ్డ
కలెక్టర్ అయ్యి శ్రేష్టంగా మన దగ్గరకు వస్తా ఉన్నాడు అని చెప్పాడట. అయితే ఆ రోజు ఆదివారం ఆరాధన ఖచ్చితంగా ముందు వస్తాడు. ఆ వ్యక్తి కోసము పాస్టర్ గారు ఆ స్తోత్రాలు చెప్తున్న పాటలు అయిపోయినాయి, అన్ని జరిగిపోతా ఉన్నాయి, మరి ఆరాధన అయిపోతా ఉంది, కాసేపు వచ్చి సాక్ష్యం చెప్తాడని చెప్పి ఆ వ్యక్తి కోసము పాస్టర్ గారు ఎదురు చూస్తా ఉన్నాడు. చూసి రాకపోయేటప్పటికి ఇక ఎందుకు అని చెప్పి బయటికి పోయాడంటే వాక్యాలకు ముందు అటు బయటికి వెళ్ళాడంటే ఇంకెక్కడ వస్తున్నాడేమో చెప్పిద్దామనేసి ఈ వచ్చేటప్పుడు బయటికి వెళ్ళేటప్పటికి ఆ యొక్క వ్యక్తి ఏం చేస్తాను తెలుసా, మొదట ఎట్లాగా చెప్పులు చేస్తా ఉన్నాడో కలెక్టర్ అయిన తర్వాత కూడా అంతా చెప్పులన్నీ లైన్ పెట్టుకొని చదువుతా ఉన్నాడట. ఆత్మీయ తండ్రి అట్లాగా భుజం మీద పడి పట్టేసుకున్నాడట, పట్టేసుకున్నాడు. అట్లా నీ పరిచర్య నేను గొప్పతనం చేస్తుంది. ఆ స్థాయిలో ఉన్నా కూడా దేవుని మందిరం కాడ యొక్క పరిచర్ని మర్చిపోవాలి. అంత గొప్ప స్థితిలో ఉన్నా కూడా నేనేంది వాళ్ళ చెప్పులు పట్టుకునేది, నేనేంది వాళ్ళ చెప్పులు సర్దేది అని ఒక ఫీలింగ్ కొంతమందికి ఉంటుందేమో. పిల్లరా, పరిచర్య ఎంత విధానంగా మనం ఉంటామో అంత దీవించబడతాం. పరిచర్య ఆశీర్దించబడుతుంది. మందిరం కాడికి వచ్చినప్పుడు ఇదిగో సేవకుడు వస్తాడే, ఆత్మీయ తండ్రి అభిషేకంతో వస్తాడే, చెప్పులు అలాంటి పెట్టేస్తే అలా ఉండకూడదే. ఆలోచన రావాలా, సంఘ బిడ్డలకు ఆలోచన రావాలా. ఆ అభిషేకంతో పరిగెత్తుతున్నాడే, ఓ రేబా షబల రబతురా, ఆ మహిమ నా మీద దిగి రాబోతుంది, ఆ శక్తి నా మీద దిగి రాబోతుంది. నేను ఆలయంగా రోజు కూడా పరిచయం ముందుకు వెళ్ళిపోతా ఉండాలా. పరిచయం అలసిపోకూడదండి, పరిచయం ఏ పోటు పట్టు మర్చిపోకూడదట. ఏ స్థాయిలో ఉన్నా కూడా పరిచయ విధానం మర్చిపోకూడదట. చిన్నప్పుడు స్థితిలో ఉన్నా, యవనస్తుల వయసులో ఉన్నా, నడిపించే వయసులో ఉన్నా, వాక్యం చెప్పే వయసులో ఉన్నా, కలెక్టర్ వయసులో ఉన్నా, ఏ స్థితిలో కూడా పరిచయ విధానం మర్చిపోకూడదు. నేను ఇప్పుడు ఒక బిడ్డను చూశాను కాబట్టి అది గుర్తుకొచ్చింది. చెప్పులు సత్తాలు ఎప్పుడు కూడా దేవుని మందిరము పరిశుద్ధమైనది, శృంగారముతో ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగు. ఎట్లా అంటే అట్లా వచ్చేవారు కూడా ఎట్లా అంటే ఆడొకటి వదిలేసి రాకూడదు. లైన్గా ఒకవేళ వెనకొచ్చినా కొన్ని చెప్పులు అట్ట అయిపోయినా వెనకొచ్చిన బిడ్డ ఏం తెలుసా, అన్నిటినీ సర్ది చేసి నీట్గా పెట్టుకుంటూ రావాలా. నువ్వు దేవుని కృపలో కనబడాలా. ఆమేన్. ఏం చేయాలా? దేవుని కృపలో కనబడాలా. యుద్ధానికి వెళ్ళిన వానికి ఎంత 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 కూలిస్తారో ఇదిగో కాపలా ఉన్న వారికి కూడా అదే కూలిస్తారు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట చదువు, చివరి మాట చదివి ప్రార్థన చేసుకుందాం. చదువుతాం. యోహాను సువార్త 4:6. యోహాను సువార్త 4:6 మాట చదివి ప్రార్థన. అక్కడ యాకోబు బావి ఉండెను. యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చున్నాడు. చాలు తల్లి. యేసుక్రీస్తు ప్రభు ఇదిగో ప్రయాణంలో అలసిపోయిన తర్వాత అక్కడ యాకోబు అనే బావి ఉంటే బావి దగ్గర కూర్చున్నాడు. బావి దగ్గర కూర్చున్నాడు. అక్కడ ఒక స్త్రీ వచ్చింది. ఆమె నీళ్ళు అడిగాడు. అలసిపోయి ప్రభు నీళ్ళు అడిగాడు. అమ్మ నీళ్లు పోయికొచ్చి నీళ్లు పోయమ్మా అని అడిగాడు. ఆమె ఏమన్నదంటే, యూదులకి సమరయుడికి సాంగత్యం కుదరదయ్యా, మేము నీళ్లు పోయకూడదు. నీకు ఏం పోయకూడదంట? చెప్పండి, ఏం పోయకూడదంట? ఏం అడిగాడు ఏసై నిన్ను? ఆమె ఏమన్నది, మాకు నీకు సాంగత్యం కుదరదయ్యా, మీకు నేను నీళ్లు పోయకూడదు అన్నాడు. అసలు నీళ్ళు అడిగేవాడు ఎవరో తెలిస్తే మాట్లాడతానువా? నువ్వు ఇచ్చే నీళ్ళు తాగితే మళ్ళా దప్పికేస్తాడే కానీ నేను ఇచ్చే నీళ్ళు తాగితే ఏ రోజు కూడా నీకు దప్పికేయదు. ఎందుకో తెలుసా? నీ కడుపులో నీటి ఓట బొగ్గను పుట్టించగలుగుతాడు. నీటి ఓట ఉంటుంది నోట్లో, నీకు దానం కాదన్నాడు. అయ్యా అయ్యా ఇంత దొర రాలేకపోతున్నానయ్యా, అయ్యా ఆ నీళ్ళు నాకు ఇప్పించైతే నీవు పోయి నీ పెరిమిటి తీసుకురా పోవని అంటాడు. ఆలోచించేస్తా ఉండదు. నిజమే, ఆలోచిస్తున్నావు, నిజమే. నీకు 5 మంది ఉన్నారు, వాళ్ళు కూడా కాదు, ప్రత్యేక ఇంకొక వ్యక్తి ఉన్నారు, వాళ్ళు కూడా కాదు, నీ పెరిమిట్లు వాళ్ళు ఎవరు కాదని చెప్పి ప్రభు చెప్తే, అయ్యా నువ్వు సత్యమే చెప్పేవయ్యా. ఆమేన్. ఏమన్నది? నువ్వు సత్యమే చెప్పేవయ్యా. అవును, ఆయన ఎప్పుడు సత్యమే చెప్తాడు. ఆయన అబద్ధం ఎందుకు చెప్తాడు? ఆయన సత్యం, మన స్టోరీ అంతా మన బ్రతుకంతా ఆయన తెలుసు. నువ్వు సత్యమే చెప్పేవయ్యా అన్నాడు. ఇదిగో ఇదిగో తండ్రిని ఆరాధించే కాలం వస్తున్నది. ఆ కాలము ఆత్మతో సత్యముతో యథార్థంగా ఆయన ఆరాధిస్తారు. ఈ విషయం తెలుసుకొని మెస్సయ్య వచ్చాడు.
యేసు వచ్చాడు నా కొరకు అని చెప్పి తెలుసుకొని ఆమె కుండను ఏం చేసింది తెలుసా? పడేసి, కుండను పడేసి, ఆ పాత బ్రతుకుని పడేసి పరిగెత్తుకు వెళ్ళిపోయింది సమరయ పట్టణానికి. ఎవరి దగ్గర చీకొట్టబడిందో, ఎవరు అసహించుకున్నారో, ఎవరు తరివేశారో, ఎట్టేశారో, చీకొట్టారో, ఆమె ఒక పట్టణానికి ఒక మూల పునాదిగా మారిపోయింది. హల్లెలూయా! ఒక సంఘానికి పునాదిగా మారిపోయింది ఆమె. ఆమె దేవుని కొరకు నిలబడిపోయింది. ప్రేమన దేవుని బిడ్డలారా, అందరూ అసహించారు, చీకొట్టారు, అవమానపరిచారు, నిందించారు. అలాంటి దగ్గరికే యేసు ప్రభు వెళ్ళాడు. ఆమె దగ్గరికే ప్రభు వెళ్ళాడు. ఇదిగో ఈ చీకొట్టి ఆశ్రయించే వాళ్ళందరూ కూడా పైకి దుమ్మక మాటలు మాట్లాడే వాళ్ళే, కానీ ఈమెయితే నా కోసం నిలబడగలుగుతుంది అని ఆయన మనసు చూసే దేవుడు, ఆయన హృదయం చూసే దేవుడు. ఆయన చూశాడు, వెళ్ళాడు. ఆమెతో చెప్తే పట్టణాన్ని మొత్తాన్ని ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. ఎంతమంది ఈరోజు ప్రభు దగ్గరికి అనేక మందిని నడిపించగలిగిన వాళ్ళు ఉన్నారు. ఎంతమందిని ప్రభు దగ్గర తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు. నీ క్రియలు బట్టే, నువ్వు దేవుని కోసం చేస్తున్న పనిని బట్టే గొప్ప ఇల్లుని దేవుడు నీకు నిర్మిస్తున్నాడు. నువ్వు ఇక్కడ ఏం పని చేస్తున్నావో, దేవుని కోసం ఏం చేస్తున్నావో, ఫస్ట్ నుంచి ఏం చేసావో, ఎప్పుడు ఏం చేస్తున్నావో, ఇంకా ఏం చేయబోతున్నావు దేవుని కోసం, ఇది మాత్రమే నీతో కూడా వస్తుంది. ఇంకేది కూడా నీతో కూడా రా. నువ్వెంత సంపాదించినా రా. కాబట్టి ప్రేమని బిడ్డలారా, ఈ విషయం గమనించి ఇంకొక మాట చదివి ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 5, ఈ మాట చదివి బైబిల్ మూసింది. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 26, 27 వచనం. ఎందుకు ఆమె ఆ విధంగా ఒక పట్టణాన్ని మార్చేసి ఒక పట్టణానికి పునాదిగా మారిపోయింది. ఆమె తర్వాతే అన్ని పునాదులు వేయబడ్డాయి. కారణం ఏంటి చూడండి. 5వ అధ్యాయము 26, 27 యెషయా గ్రంథం. ఆయన దూరముగా ఉన్న జనములను పిలుచుటకు ధ్వజమెత్తెను. భూమి అంతము నుండి వారిని రప్పించుటకు ఏలగొట్టెను. ఏలగొట్టినంటే అది మా విసులు బాగా చెబుతున్నట్టు ఏలగొట్టెను. ఆమేన్. ఆయన ఏల ఎంతమందికి కనబడిన వాళ్ళందరూ పరిగెత్తుకొని వచ్చారట. అదిగో వారు త్వరపడి వేగంగా వచ్చుచున్నారు. వారిలో అలసిన వాడైనను, తొట్టిల్లు వాడైనను వారిలో లేడు. వారిలో ఎవడు నిద్రపోడు, కొనుగుడు, వారి నడిగట్టి విడిపోదు, వారి పాదరక్షణ తెగిపోదు. చప్పడబడ్డ సరిగా దేవుడు ఎవరు దర్శిస్తున్నాడు, దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు, దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు, వారి గురించి చెప్తున్న మాట ఏం తెలుసా? వారు నడికట్టు తెగిపోరు, వారు పాదరక్షణ తెగిపోవు, వారు నిద్రపోరు, వారు కునుకుడు, వారు పరిగెత్తుతారు. దేవుని పరిచయంలో పరిగెత్తుతారంట. దేవుడి పిలుపున్న వాళ్ళు, దేవుని ఏర్పాటు ఉన్న వాళ్ళు, దేవుడి చిత్తం ఉన్న వాళ్ళు పరిగెత్తుతారు. వారు అలసిపోరాట, వారు నడికట్టు విడిపోదు. ఈ సమరయ స్త్రీ నడికట్టు కట్టుకుందట. ఎందుకో తెలుసా? ఇంతవరకు నా కొరకు బ్రతికా, ఇక మీద నా తండ్రి కొరకు నేను బ్రతుకుతా, ఇక మీద నా ప్రభు కొరకు బ్రతుకుతా, ఇక మీదట ఇదిగో ఆయన కోసమే బ్రతుకుతానని. ప్రతి ఇల్లు, పట్టణంలో ఒక గ్రామం అంటే కొన్ని ఇల్లు ఉంటాయి, ఈ గ్రామం అంటే కొన్ని ఇల్లు ఉంటాయి, పట్టణం అంటే ఎన్ని ఇల్లు ఉంటాయో ప్రతి ఇంటికి తల్లి తట్టడం, స్వాత ప్రకటించడం. యేసు ప్రభువుని పిలుస్తున్నాడు. యేసు ప్రభువుని పిలుస్తున్నాడా? స్తోత్రం. ఆమేన్. అందరికి వెళ్ళేది, ప్రతి ఇంటికి వెళ్ళేది ప్రభు మందిరాన్ని తీసుకొచ్చేసి ఆ సమరయ పట్టణంలో శ్రేష్టమైన సంఘాన్ని ఆ ద్వారా కట్టాడు దేవుడు. అంతే. చీకొట్టబడిన దాంట్లో నుంచి శ్రేష్టమైన సంఘాన్ని బయటకు తీసుకొచ్చి వేస్తున్నాము. పిల్లరా గమనించండి, అలిసి ఉన్న వారి యొక్క కోరికను ఆయన తృప్తిపరుస్తాడు. నువ్వు అలిసి ఉండగా నా దేవుడు నిన్ను బలముతో నింపును కాక. అలిసి ఉన్నప్పుడు ఎప్పుడు బలముతో నింపుతాడయా అంటే, బిడ్డ నువ్వు ఎప్పుడైతే అలిసి ఉన్నా కూడా శత్రువుని నువ్వు ఎప్పుడైతే అలిసి ఉంటావో శత్రువు అప్పుడే తరవుతుంటాడు. అప్పుడే శత్రువు నువ్వేం చేయాలా? నువ్వు అలసి ఉన్నప్పుడు శత్రువుని మీదకి ఎక్కుతాడో, మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, ఆరోగ్యం లేకుండా, ఇదిగో సంతోషం లేకుండా నిన్ను ఇంకా నేల అడగదొక్కలని చేస్తుంటాడు. అప్పుడే నువ్వు బలం పొందుకొని శత్రువుని తరిమి కొట్టాలి. వేస్తున్నాము తరిమి కొట్టడమే కదా, అంత అయిపోవాలా, యోర్దాను దాటాలా. ఆమేన్. యోర్దాను దాటగానే శ్రేష్టమైన కృపని మీద ఉంది. ఏంటో తెలుసా? కనాను అనే పంట. ఆమేన్. ఆ పంటను అనుభవించును గాక, ఆ పంటని బిడ్డలు అనుభవించును గాక, ఆ పంటని సంఘం అనుభవించును గాక, ఆ పంటని నీ కుటుంబం అనుభవించును గాక, ఈ గ్రామం అనుభవించును గాక, మన బంధువులు అనుభవించును గాక, ఆ పంటని మన బంధువులు, రక్త సంబంధులు, అన్నదమ్ములు, స్నేహితులు అందరూ అనుభవించును గాక.
రాజ్యము త్వరగా రాబోతుంది. ఆయన రాజ్యం త్వరగా రాబోతుండగా ఆ రాజ్యంలోకి మనం చేరేవారుగా మనం ఉన్నట్లయితే నువ్వు అలసిపోని వ్యక్తిగా ఉండాలా. దేవుని మందిరానికి రావడంలో, ప్రార్థన చేసుకోవటంలో, బైబిల్ చదువుకోవటంలో, దేవుని యొక్క స్వార్థ ప్రకటించడంలో నువ్వు ఎప్పుడు ఎక్కడ ప్రార్థన ఎక్కడ మీటింగ్ అన్నా అక్కడికి వెళ్ళటంలో అలసిపోయే వ్యక్తిగా ఉండకూడదు. నువ్వు ఉండకూడదు. పక్కన మీటింగ్ జరుగుతున్న ప్రార్థన అని చెప్తే నువ్వు రాలేకపోతున్నావంటే ఏం లాభం? నువ్వు ఎంత అలసిపోయి శత్రువు చేతులు నలిగిపోయి ఉన్నావు తెలుసు. ఎవరు వచ్చారు ఈ సంఘం నుంచి, ఎవరు రాలేదు నాకు తెలియదు. 3 రోజులు నేను లాస్ట్ రోజు వెళ్ళాను, కానీ ఎవరు వెళ్ళారు నాకు తెలియదు. కానీ ప్రియమైన బిడ్డలారా 3 రోజులు అక్కడ జరిగారు. ప్రార్థన పక్కనే జరిగింది. ఎవరు శత్రువుల చేతిలో చిక్కుపోయి ఎవరు ఆ ప్రార్థనకి, ఆ ఆశీర్వాదానికి దూరం అయిపోయారు నాకు తెలియదు. చూడండి దేవుడిని ఆశీర్వదించును కాక, దేవుని బిడ్డను ఆశీర్వదించును కాక. ఆ పంటని ప్రేమైన బిడ్డలు, ఆ పంటని, కనాను యొక్క పంటని కనాను పంటని నువ్వు అనుభవించును కాక. ఆయన రాకను నువ్వు సిద్ధపరచబడుతూ కాక. కనానికి వెళ్ళాలంటే సున్నతి పొందకుండా కనానికి ఎవరు చేరలేరు. యోర్దాను దాటచ్చు, కానీ కనానికి వెళ్ళాలంటే చూడండి, కనానికి వెళ్తే పంట ఉందట. శ్రేష్టమైన ద్రాక్ష ఉంది, శ్రేష్టమైన పాలు తేళ్లు ప్రవహించే దేశం అది. పాలు తేళ్లు ఉన్నాయి అక్కడ. ఆ పంటను అనుభవించాలంటే సున్నతి పొందాలా. సున్నతి అంటే బాప్తిసం పొందితేనే ఆ పంట దేవుడిని చేతిలో పెడతాడు. ఆ పంటను ఆస్వాదించబడతాడు. ఒకవేళ ఇక్కడ ఎంతమంది బాప్తిసం పొందకుండా ఉన్నారో ఆ రాజ్యంలో ఉన్న హక్కుని, వాసత్వాన్ని పొందుకోవాలంటే ఆ కృపను కలిగితూ కాక. అందరూ మోకరితో ప్రార్థించు. అందరూ పైకి లేచి పడుకుంటాం. అందరూ పైకి లేచి, ప్రతి ఒక్కరు పైకి లేచి, అందరూ పైకి లేచి, ఫ్యాన్ వేసి అందరూ పైకి లేచి పడతాం. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు శ్రేష్టమైన పంటను నీకు ఇవ్వాలని ఉద్దేశంతో చెప్పాడు. దేవుడు నువ్వు అనుభవించాలా. ఆయన దగ్గర ఉంది సర్వ సంపదలు, ఆయన దగ్గర గుప్తములై ఉన్నాయి. ఆయన ఎవరికి ఇస్తాడు? ఆయన దగ్గర బంగారం ఉంది, ఆస్తి ఉంది, సర్వ సంపదలు ఉన్నాయి. ఎవరికి ఇస్తాడు? ఆయన ఆరాధించే వాళ్ళకే కదిస్తాడు. అది నీకు ఇవ్వాలి. ఆయన దగ్గర ఉన్నాయి. వాక్యం చెప్తాడు, సర్వ సంపదలు ఆయన దగ్గర గుప్తములై ఉన్నాయి. అది నువ్వు పొందుకోవాలా. నీ బిడ్డలు పొందుకోవాలా. నువ్వు పొందుకోవాలి. ఆ పాలు తేలి ప్రవహించే అనుభవాన్ని నువ్వు చూచుదువు గాక. ప్రార్థన చేద్దామా? అలిసి ఉన్నప్పుడు దేవుడు బలపరిచాడట. కారణం ఏంటి తెలుసా? అలిసి ఉన్నప్పుడే ఆ నేత్రాలు ఆయన తట్టు చూసాయి కనుక, అలిసి ఉన్నప్పుడే ఆ కన్నులు ప్రభు తట్టు చూసాయి కనుక, అలిసి ఉన్నప్పుడే ఆ నేత్రాలు దేవుడి తట్టు చూసి ప్రదర్శించబడుతున్నాయి కనుక దేవుడు దాన్ని బలపరిచాడు. ప్రార్థన చేద్దాం. సంబంధం చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభు సమర్పించుకుందాం. స్తోత్రం. కృప కలుగును గాక. సంఘం మీద కృప కలుగును గాక. బిడ్డా, దేవుడిచ్చిన కృపను తృణీకరిస్తున్నావా? దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని తృణీకరిస్తున్నావా? దేవుడిచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నావా? దేవుడిచ్చిన తలాంతుని తృణీకరిస్తున్నావా? దేవుడే నీకు ఇచ్చాడు, తండ్రి నీకు ఇచ్చాడు, దేవుడే నీకు ఇచ్చాడు. అదే నువ్వు నిర్లక్ష్యం చేయటం వల్ల దాన్ని పోగొట్టుకుంటున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో క్లియర్గా తెలియపరిచాడు. నువ్వు పోగొట్టుకుంటే కనాను పంట నువ్వు తినలేవు, శ్రేష్టమైన ఆశీర్వాదం నువ్వు చూడలేవు, సర్వ సంపదలు గుప్తమైన ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన బిడ్డగా నువ్వు పొందుకోలేవు. అప్పుడు యేసేవు దాన్ని తృణీకరించాడట. యాకోబు మాత్రం పొందుకున్నాడు. ప్రార్థన చేస్తావా? అలసి ఉన్నప్పుడు గిద్యోని మీద అభిషేకం ఉంది కాబట్టి శత్రువులు తరిమిటి యోర్దాను దాటాడు. అలసి ఉన్నప్పుడే నువ్వు ఇంకా శ్రేష్టంగా ప్రార్థనలో ఉండాలా, ఇంకా శ్రేష్టంగా మందిరానికి పరిగెత్తాలా, ఇంకా శ్రేష్టంగా దేవుళ్ళలో ఉండాలా. నేను అలసి ఉన్నాను, కాళ్ళు నొప్పులు, చేతులు నొప్పులు, ఈరోజు రాలేదు నేను. అది కాదు, అప్పుడే శ్రేష్టమైన తీర్మానంలో ఉండాలా. అది కొంతమందిలో ఉంది. దేవుడు గారు చూస్తున్నా. మిమ్మల్ని దేవుడు దీవించును కాక. ప్రభు దీవించును కాక. మహోన్నతమైన సియోనులోన సదాకాలము నా యేసయ్యతో జీవించుటే